వీకెండ్ కోసం వీక్ అంతా వెయిట్ చేస్తాం. తీరా వీకెండ్ వచ్చాక అది వచ్చిందని రియలైజ్ అయ్యే లోపే వీకెండ్ అయిపోతుంది. అలా ఉంటుంది ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మండే. ఆఫీస్కి లంచ్ బాక్స్లో ఏం ప్రిపేర్ చేసుకుందాం అని చూస్తున్నాను. నా దగ్గర ఎగ్స్ ఉన్నాయి. ఓన్లీ ఎగ్ కర్రీ కంటే అందులో కొంచెం ప్రోటీన్ కంటెంట్ యాడ్ చేద్దాం అనిపించింది. అందుకే సోయా చంక్స్ కూడా యాడ్ చేసి ఎగ్ కర్రీ చేసుకున్నా. మా హాస్టల్లో సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కుకింగ్ అంటే చాలా వెరైటీస్ చేస్తానని కాదు, కానీ మాక్సిమం బయట జంక్ని అవాయిడ్ చేసుకుంటూ కొంచెం డిసిప్లైన్గా మెయింటైన్ చేద్దామని సెల్ఫ్ కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ మోర్ దెన్ 20 days అనుకుంటా. బాగానే మెయింటైన్ చేస్తున్నాను బయట ఫుడ్ తినకుండా. ఈ సెల్ఫ్ కుకింగ్ ద్వారా నేను రియలైజ్ అయింది ఏంటంటే మనలో డిసిప్లిన్ అయితే పెరుగుతుంది డెఫినెట్గా. లాస్ట్ 4-5 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నెత్తి మీద కంటే నేల మీద ఎక్కువ ఉంటుంది హెయిర్. జుట్టు ఊడిపోతుందని స్ట్రెస్ తప్ప వేరే స్ట్రెస్ కూడా నాకేం లేదు. ఎంత హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఎన్ని కాస్ట్లీ షాంపూస్ యూస్ చేస్తున్నా కానీ ఊడిపోయే జుట్టు మాత్రం అలా ఊడిపోతుంది. దీనికి డెఫినెట్గా ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి. మండే కాబట్టి కొంచెం ఇబ్బందిగానే స్టార్ట్ అవుతుంది డే అనేది. సో మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ఈ వీక్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.